గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో విస్తృత చర్చ జరిగింది. తీర్మానాన్ని కొప్పుల ఈశ్వర్ ప్రవేశపెట్టగా ప్రశాంత్ రెడ్డి దానిని బలపరిచారు. కాంగ్రెస్ నుంచి గండ్రా, ఎంఐఎం పార్టీ తరపున అహ్మద్ బలాలా, బీజేపీ నుంచి రాజాసింగ్ చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపా సంధించిన పలు సందేహాలపై ముఖ్యమంత్రి సమాధానంతో ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వెంటనే శాసనసభ నిరవధిక వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధికి అద్దం పట్టిందని తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని కొప్పుల ఈశ్వర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. గత 4 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. గతంలో కనీ విని ఎరుగని సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెరాస సర్కార్ ప్రజల హృదయాలను దోచుకుందన్నారు. ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టాలని తపన పడతా ఉంటే, 1 కోటి ఎకరాలకు నీళ్లివ్వాలనేటువంటి తాపత్రయంతో ముందుకు పోతా ఉంటే, కోర్టులలో కేసులేసి ప్రాజెక్టులు ఆపాలనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏందో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే కోర్టులకు మరి కేసులు నమోదు చేపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాతనైనా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాజకీయాలు ఏవైనా కావచ్చు, ప్రజల సంక్షేమం కోరే వాళ్ళే నిజమైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. ఆ దిశగా మరి మీరు సహకరించాలని, అభివృద్ధిలో కలిసి రావాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరు విమర్శలు చేయండి, మరి విమర్శలు అర్థవంతమైనటువంటి విమర్శలు చేయండి. దశాబ్దాల సమస్యలను రూపుమాపే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెరాస సభ్యుడు ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొప్పుల ఈశ్వర్ ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రశాంత్ రెడ్డి బలపరిచారు. ప్రజలే కేంద్రంగా కేసీఆర్ పాలన అందిస్తున్నారన్న ఆయన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పేదలకు బాసటగా నిలిచారని గుర్తు చేశారు. 50 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న అనేక సమస్యలు ఒకటొకటిగా దూరం అవుతున్నాయి. కాబట్టే గుద్దుడే గుద్దిర్రు, కేసీఆర్ కు కారు గుద్దిర్రు. 119లో 88 సీట్లు గెలిపించుకొని ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకున్నారు అధ్యక్ష. అయినా దురదృష్టం ఏంటంటే ఓట్లేసిన ప్రజలను, ఆ ఓట్లను కూడా అవమానపరిచే విధంగా ఇవాళ ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్లు అంటున్నారు అధ్యక్ష. ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కేసీఆర్ మోడల్ని, అభివృద్ధి పథకాల్ని అనుసరిస్తున్నారు అధ్యక్ష. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని కూడా అనుసరించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. డెఫినెట్ గా ఈ దేశానికి కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే అవసరం ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా పూర్తిగా భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కేసీఆర్ ప్రసంగంలా ఉందని కాంగ్రెస్ సభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన వెంకట రమణారెడ్డి ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని పేర్కొన్నారు. నిర్దిష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో దేని మీద కూడా నిర్దిష్టంగా చెప్పలేకపోయిందని నేను భావిస్తాను అధ్యక్ష. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మేమందరికి కూడా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి ఎప్పుడు మాఫీ చేస్తారు? మళ్ళీ గతంలో మాఫీ చేసినట్టుగా వాయిదా పద్ధతుల్లో చేస్తారా, లేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకేసారి ఏక మొత్తంలో మాఫీ చేస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. గిట్టుబాటు ధర లేక అతి తక్కువ ధరకు అమ్ముకునే కాకుండా అనేక మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. దాని విషయంలో మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగం ద్వారా వినాలని మరి అనుకుంటాను అధ్యక్ష. తెరాస ఎవరికి బి టీం కాదని అదొక విన్నింగ్ టీం అని ఎంఐఎం శాసనసభ్యుడు అబ్దుల్ బలాలా అన్నారు. ఎన్నికల సమయంలో ఎంఐఎం ముక్తు తెలంగాణను చేస్తామంటూ భాజపా నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఆయన తెలంగాణలో కుట్రలు చేసేందుకు వచ్చిన అందరికీ ప్రజలు బాగా బుద్ధి చెప్పారన్నారు. అలాగే ప్రభుత్వం గతంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ సెంటర్ का फाउंडेशन स्टोन रखिए जो आपने सैंक्शन किया है. उस्मानिया जनरल हॉस्पिटल की बिल्डिंग, नई बिल्डिंग बनाने का है. पुरानी बिल्डिंग बहुत ही बेहतरीन पुरानी बिल्डिंग है और नई बिल्डिंग भी हमको तामीर करने का है. और साथ ही साथ साउथ जोन और वेस्ट जोन के जोनल कमिश्नर को स्पेशल डेवलपमेंट फंड्स की ज़रूरत है, ताकि स्पेशल डेवलपमेंट फंड्स जारी होंगे तो वहाँ पर काम होंगे. और इलेक्शन के दौरान उर्दू पोस्ट डी रिजर्व करने के लिए फाइल सीएम साहब सीएमओ ऑफिस के अंदर है. अगर वो फाइल डी रिजर्व कर देंगे आप उर्दू पोस्टों की तो करीब 500 టీచర్స్ को 500 लोगों को नौकरी मिल जाएगी. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శిథిలావస్థకు చేరుకున్న ఉస్మానియా ఆస్పత్రి ఆధునీకరణ కార్యక్రమం వెంటనే చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయని కితాబిచ్చిన ఆయన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. కంటి వెలుగు చాలా మంచి స్కీమ్, అది కూడా
పేద ప్రజలకి చాలా మంచి జరిగింది. అదేవిధంగా నా నియోజకవర్గం ఇంకా వేరే నియోజకవర్గంలో కూడా అట్లాంటి క్యాంప్ పెట్టినారు. ఇవాళ కూడా ఎంతోమంది మాకు అద్దాలు దొరకలేదు, మాకు చెకప్ అయింది, చాలా మంది తిరుగుతున్నారు అధ్యక్ష. అంటే ఈ చెకప్ ప్రోగ్రామ్ జస్ట్ షోపడప్ గురించి పెట్టినారా లేక ఎలక్షన్ వస్తుంది దాని గురించి పెట్టినారా మాకు అర్థమైతలేదు. ఇవాళ నేను దుల్పేటలో ఉంటున్నా, నేను దుల్పేట ప్రజల మధ్యలో ఉంటా, నేను వాళ్ళ బాధ ఏముంది నేను చూస్తున్నా. ఇవాళ కూడా దుల్పేటలో అధ్యక్ష ఎంతో మంది ఉన్నారు, ఈ స్కూల్స్ కి పంపించాలంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా అంటే వాళ్ళకి ఎవరు ఆదుకోవాలి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, మీరు దుల్పేటలో కూడా బంద్ చేసినారు, కానీ వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి మీరు సరిగ్గా పని ఎందుకు చేయలేదు నేను మీకు అడుగుతున్నా. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం సభ్యులు సంధించిన పలు అనుమానాలపై ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఆ తర్వాత ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వెనువెంటనే సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.